ఫీల్డ్ విజిట్లు చేయాల్సిందే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అధికారుల పనితీరుపై 360 డిగ్రీల్లో విశ్లేషణ. ఫిర్యాదులను అర్జీదారులే ట్రాక్ చేసేలా కొత్త వ్యవస్థ. ప్రతి ఒక్క అధికారి క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జూన్ నెల నుంచి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. లోపాలు ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా సరిచేయాలనే అంశం మీద ఫోకస్ పెట్టాను. అధికారులు ఉద్యోగులు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశించారు. ఫీల్డ్లోని సమస్యలను స్వయంగా పరిశీలిస్తే అధికార యంత్రాంగం మీద ప్రజలు మరింత నమ్మకాన్ని పొందగలం. తనిఖీలు చేస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. ఆ దిశగా ఉన్నతాధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి అధికారి వరకు అందరూ పనిచేయాలని జూలై నెల నుంచి ప్రతి అధికారి ఫీల్డ్కు వెళ్లాల్సిందని స్పష్టం చేశారు. వారంలో 3 రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే చెప్పాం. దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని 4 సార్లు సందర్శించాలని గతంలోనే సూచించాం. దాన్ని పక్కాగా అమలు చేయాలి. అలాగే నియోజకవర్గాల నోడల్ అధికారులు నెలలో ఒకే మండలాన్ని 4 సార్లు సందర్శించాలి. అధికారులు ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల్లో విశ్లేషిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.